ఫ్రెండ్స్ నా పేరు సుధీర్, మీరు చూస్తున్నారు ఫార్మా స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లేటెస్ట్గా మన ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన ఫార్మా జాబ్ అప్డేట్స్ గురించి అయితే చూద్దాం. మరి ఈ వీడియోలో చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూసేద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మొదటిగా విమ్తా ల్యాబ్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి వీళ్ళేమో మెడికల్ రైటర్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. దీనికి సంబంధించిన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చారు, ఒకసారి మీరు కూడా చూడగలరు. అలాగే దీని క్వాలిఫికేషన్ ఏమో బీఫామ్ అండ్ ఎంఫామ్గా ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే 4 to 6 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అది కూడా వీళ్ళు మేల్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. మళ్ళీ సిఆర్ఓ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మరి లొకేషన్ ఏమో చర్లపల్లి, హైదరాబాద్గా ఉంటుంది జాబ్ లొకేషను. ఎన్ని పొజిషన్స్ వీళ్ళు అడుగుతున్నారంటే ఓన్లీ 1 పొజిషన్ మాత్రం వీళ్ళు అడుగుతున్నారు. మరి దీనికి ఎలా అప్రోచ్ అవ్వాలని చూసినట్లయితే వీళ్ళు ఇక్కడ మనకి మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయడం ద్వారా కాల్ లెటర్స్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో బయోటెక్ కంపెనీ అనమాట. ప్రోసెల్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వీళ్ళు ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని అడుగుతున్నారు. అది కూడా హైదరాబాద్ లొకేషన్గా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇదేమో స్టార్టప్ కంపెనీ అంట, అది కూడా బయోటెక్ కంపెనీ అనమాట. ఇది హైదరాబాద్ లొకేషన్గా దీని ఆపరేషన్స్ అయితే ఉన్నాయి. దీనికి ఎలా అప్రోచ్ అవ్వాలన్నది ముందు చూసుకున్నట్లయితే ఇది CV సెలెక్షన్. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడీస్కి అయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి, అటు ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. మరి వీళ్ళేమో ఫ్రెషర్స్ అలాగే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. మరి వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అన్నది ఒకసారి చూసినట్లయితే మాలిక్యులర్ బయాలజీ, అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, అనలైటికల్, క్వాలిటీ అష్యూరెన్స్, సెల్ కల్చర్, ఫార్ములేషన్స్, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్ అండ్ హ్యూమన్ రీసోర్సెస్ డిపార్ట్మెంట్. అంటే టోటల్గా ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్, ఒక బయోటెక్ కంపెనీలో ఉండే అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి వీళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఫ్రెషర్స్కి అయితే మంచి అవకాశం అని నేను ఖచ్చితంగా అయితే చెప్పగలను. ఫ్రెషర్స్ అయితే ఎవరైతే బయోటెక్ కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీలో స్టార్ట్ అవుదామని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ అయితే యూస్ చేసుకోండి. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో SMS ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ నుంచి అనమాట. యూనిట్ 2 బచ్పల్లి, హైదరాబాద్ లొకేషన్గా ఈ వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది. వీళ్ళు మనకి అడుగుతున్న డిపార్ట్మెంట్స్ గురించి చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, రెగ్యులేటరీ అఫైర్స్ అలాగే ETP డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. మరి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఏమో BSc, MSc అలాగే బీఫామ్ క్వాలిఫికేషన్గా ఫ్రెషర్స్ అలాగే 4 years ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు మనల్ని అడగడం జరిగింది. మరి రెగ్యులేటరీ అఫైర్స్కి ఏమో సేమ్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో అదే అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే 2 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు మనల్ని అడగడం జరిగింది. మరి ETP డిపార్ట్మెంట్కి ఏమో 1 to 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అది కూడా ఆల్మోస్ట్ ఎనీ డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయొచ్చు. మరి దీనికి సంబంధించి మనం తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ ఈ కాంటాక్ట్ నెంబర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. వీటికి కాంటాక్ట్ అయ్యి రిమైనింగ్ డీటెయిల్స్ మీకు ఏమన్నా కావాలనుకుంటే తెలుసుకోగలరు. మరి ఈ వాకిన్ ఇంటర్వ్యూ టైమ్ అండ్ డేట్ అండ్ వెన్యూ గురించి ఒకసారి చూద్దాం. వీళ్ళు ఈ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 5th నుంచి 10th వరకు, 10th April 2020 వరకు అయితే ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ జరగబోతున్నాయి. అది కూడా 10 AM నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి ఈ 5th నుంచి 10th లోపు ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. మరి దీనికి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి చూడగలరు. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో హైడ్రో నుంచి అనమాట. వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అది కూడా ఫ్రెషర్స్ కోసం, వాళ్ళ హైదరాబాద్ లొకేషన్లోని ప్లాంట్ కోసం. మరి వాకిన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 7th April 2021 ఉంది. మరి వీళ్ళేమో ప్రొడక్షన్, QC, QA అండ్ ఇంజనీరింగ్ అండ్ EHS డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. వీటన్నిటికీ కూడా ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. అన్ని ఫ్రెషర్స్కి అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని అడుగుతున్నారు. క్వాలిఫికేషన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే BSc కెమిస్ట్రీ, BCom, BA, ఇంటర్, MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ అలాగే బీఫామ్ పాస్డ్ అవుట్ అయిన క్యాండిడేట్స్ని, ITI ఫిట్టర్ చేసిన క్యాండిడేట్స్ని, BSc హార్టికల్చర్ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ని, అది కూడా 2016 నుంచి 2020 లోపు పాస్డ్ అవుట్ అయి ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ వాకిన్ ఇంటర్వ్యూని యూస్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ అయితే ఒకసారి చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. PVKకి డిగ్రీ అండ్ PG కాలేజ్, RTC బస్ స్టాండ్ రోడ్ బిసైడ్ ఖజానా జ్యువెలరీ, ఖజానా నగర్, ఓల్డ్ టౌన్, అనంతపూర్ డిస్టిక్లో అయితే ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ జరగబోతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ అయితే యూస్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఫ్రెషర్స్కి అయితే అదో మంచి అవకాశంగా నేనైతే చెప్పగలను. మరి అందరి నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో యూని మెడికో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు బీఫామ్ వాళ్ళ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. మరి వీళ్ళేమో డెహ్రాడూన్ లొకేషన్గా ఈ నోటిఫికేషన్ అయితే ఉంది. మరి వీళ్ళేమో QA డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు. అది కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని అడగడం జరిగింది. QAలో IPQA సెక్షన్, QMS అలాగే స్టెబిలిటీ స్టడీ సెక్షన్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ కోసం వీళ్ళు అడుగుతున్నారు. వీటన్నిటికీ కూడా బీఫామ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. మరి దీనికి
ఐపీక్యూఏకి ఏమో 1 to 3 years ఎక్స్పీరియన్స్, స్టెబిలిటీ స్టడీస్కి ఏమో 1 to 5 years ఎక్స్పీరియన్స్, క్యూఎంఎస్కి ఏమో 3 to 6 years ఎక్స్పీరియన్స్, అసిస్టెంట్ మేనేజర్కి ఏమో 8 to 11 years ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు వాళ్ళని అడగడం జరిగింది. మరి ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ నోటిఫికేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మరి ఇదైతే CV సెలక్షన్ కాబట్టి వీళ్ళు ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో గ్లెన్మార్క్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు గోవా ప్లాంట్కి గాను అడుగుతున్నారు. వీళ్ళు ప్యాకింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. వీళ్ళు ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్ అలాగే ఆఫీసర్ అండ్ జూనియర్ ఆఫీసర్ పొజిషన్ కోసం అడగడం జరుగుతుందన్నమాట. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ ఏముండాలంటే బీఫామ్, ఎంఫామ్ అలాగే MSc ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే 4 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు మనల్ని అడగడం జరుగుతుంది. అది కూడా రెగ్యులేటరీ ఆడిట్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మరి ప్యాకింగ్ ఆఫీసర్ అండ్ జూనియర్ ఆఫీసర్ పొజిషన్కి చూసుకున్నట్లయితే CVC ప్రైమరీ ప్యాకింగ్ ఆపరేటర్స్ అలాగే ట్రబుల్ షూటర్స్కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమో డీఫామ్ లేదా డిప్లొమా లేదా BSc రెగ్యులర్ చేసిన వాళ్ళు అర్హులు అనమాట. దీనికి ఎక్స్పీరియన్స్ ఏమో 6 to 9 years అడుగుతున్నారు. మరి జూనియర్ ఆఫీసర్స్కి వచ్చేసి కార్టూనేటర్ ఆపరేటర్ అని పొజిషన్ కోసం అడుగుతున్నారు అనమాట. క్వాలిఫికేషన్ ITI ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మరి ఇదేమో పూర్తిగా అయితే వర్చువల్ ఇంటర్వ్యూ అనమాట. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి అయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి. వాళ్ళు మీకు కాల్ బ్యాక్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ రెజ్యూమ్ కనుక సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళు మనకి ఈ వర్చువల్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా 7th April 2021 టైమింగ్ ఏమో 10 AM నుంచి 4 PM లోపు ఎప్పుడైనా సరే ఈ వర్చువల్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో ఫార్మకో విజిలెన్స్కి సంబంధించింది అనమాట. వీళ్ళు డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. వీళ్ళేమో డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ పొజిషన్ కోసం అయితే అడుగుతున్నారనమాట. మరి కంపెనీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మెడ్విజిల్ క్లినికల్ రీసెర్చ్ అనే కంపెనీ అయితే ఈ ఫార్మకో విజిలెన్స్ పొజిషన్ కోసం అయితే ఇంటర్వ్యూ అయితే రిలీజ్ చేశారు. దీనికైతే 1 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే మనల్ని అడగడం జరిగింది. అలాగే క్వాలిఫికేషన్ ఏమో ఎంఫామ్ లేదా బీఫామ్ విత్ డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఉండాలి. లొకేషన్ అయితే ముంబైగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో మెడికల్ కోడింగ్ జాబ్స్ అనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే వీళ్ళు మనకి 2 to 3 years ఎక్స్పీరియన్స్ అయితే మనల్ని అడగడం జరుగుతుంది. అది కూడా బీఫామ్ లేదా ఎంఫామ్ లేదా ఎనీ లైఫ్ సైన్సెస్లో డిగ్రీ ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన స్కిల్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి మీరు కూడా చూడగలరు. మరి వీళ్ళైతే మనకి మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి. విత్ సబ్జెక్ట్ లైన్గా మెడికల్ కోడింగ్ ఎక్స్పర్ట్ రెజ్యూమ్ అనే సబ్జెక్ట్ లైన్గా పెట్టి మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఈ HR కాంటాక్ట్ నెంబర్కి అయితే సెండ్ చేయగలరు. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మన ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్. నేను డైలీ ఏ రోజుకి ఆ రోజు మన ఫార్మా ఇండస్ట్రీలో జరిగే లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్ మీకు డైలీ అందిస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీకు ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అవి మీకు అవసరం అవుతాయేమో.